ఓకే. సాలిడ్ ఫిగర్స్. సో సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద టాపిక్ ఆఫ్ ద సాలిడ్ ఫిగర్స్. ఈ సాలిడ్ ఫిగర్స్ అంటే ఏంటిదంటే మనకి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్ ఈ 2 యాక్సిస్తో పాటు 3 యాక్సిస్ ఉన్నటువంటి ఫిగర్స్ని లేదా ఆబ్జెక్ట్స్ని మనం ఏమంటామంటే సాలిడ్స్ అంటాము. సో ఇందులో ఈ 3 యాక్సిస్ వల్ల మనకి ఏమవుతుందంటే అందులో వాల్యూమ్ అనేది ఏర్పడుతుంది. సో వాల్యూమ్ అనేది ఏర్పడుతుంది. సో ఎక్స్ అండ్ వై యాక్సిస్ రెండు ఉన్నాయనుకోండి, అక్కడ ఓన్లీ సర్ఫేస్ ఏర్పడుతుంది. అంటే లైక్ దిస్ పేపర్కి ఏముంటుంది చూడండి, ఇది వై యాక్సిస్ లాగా పనిచేస్తుంది, ఇది ఎక్స్ లాగా పనిచేస్తుంది. అంటే దీనికి ఓన్లీ సర్ఫేస్ మాత్రమే, అంటే సర్ఫేస్ మాత్రమే ఇప్పుడు మనం రాసే ప్లేస్ సర్ఫేస్ మాత్రమే క్రియేట్ అవుతుంది. అదే సపోజ్ దీనికి హైట్ ఒకటి మనం ఎక్స్టెన్షన్ చేస్తే, ఇలా హైట్ చూడండి ఇక్కడ పెన్ను పెట్టిన హైట్ అని ఎక్స్టెండ్ చేస్తే ఇది ఒక రూమ్ లాగా ఏర్పడుతుంది. అంటే సపోజ్ మన రూమ్ చూసుకుంటే మన రూమ్కి ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, వై యాక్సిస్ ఉంటుంది, దాంతోపాటుగా జెడ్ యాక్సిస్ ఉంటుంది. అంటే జెడ్ యాక్సిస్ దగ్గర హైట్ అనుకోవచ్చు మనము, ఎక్స్ యాక్సిస్ లెంత్ అనుకోవచ్చు, వై యాక్సిస్ అనేది బ్రెడ్త్ అనుకోవచ్చు. సో ఇలా మనకు 3 డైమెన్షన్స్ అనేవి ఏర్పడితే మనకి దాని ఏమంటే సాలిడ్ ఫిగర్స్ అని అంటాము. 2 యాక్సిస్ ఉంటే దట్ ఈస్ అ సర్ఫేస్ అంటాము. మరి ఈ 3 డైమెన్షన్స్ ఉన్న వాటికి ఏముంటుందంటే వాల్యూమ్ ఉంటుంది. సో మరి సర్ఫేస్ ఏరియా గురించి ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. సో ఇందులో మనకు మెయిన్గా ఫస్ట్ వచ్చేసి ఏంటంటే క్యూబాయిడ్. సో క్యూబాయిడ్ ఏంటంటే ఇట్స్ మేడ్ బై ద 6 రెక్టాంగిల్స్ అండి. మేడ్ బై ద 6 రెక్టాంగిల్స్. 6 రెక్టాంగిల్ సర్ఫేసెస్. ఫర్ సపోజ్ ఇలా చూడండి, సపోజ్ మీరు ఉంటున్న రూమ్ని అబ్జర్వేషన్ చేయండి. ఇప్పుడు మీరు దాని కింద బాటమ్, టాప్ అండ్ మీ పక్కన ఉన్నటువంటి గోడలు, వాల్స్ ఉంటాయి కదా. సో అవన్నిటిని మీరు అబ్జర్వేషన్ చేస్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది. సో మీరు ఉంటున్నటువంటిది సర్ఫేస్. మనం ఎక్కడైతే కింద కూర్చుంటామో టేబుల్స్ వేస్తామో ఇది సర్ఫేస్ అనుకోవచ్చు. ఈ పైన టాప్ అంటే రూఫ్ అండి, రూఫ్. ఈ పక్కన ఇటు వాల్స్, ఈ పక్కన వాల్స్, ఇటు పక్క అటు పక్క వాల్స్, మొత్తం 6 స్పేసెస్ ఉంటాయి దీనికి. సో ఇది ఏమవుతుంది ఇక్కడ ఎల్ అవుతుంది లెంత్, ఇది బ్రెడ్త్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. సో ఇది కూడా ఎల్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది, ఇది కూడా హైట్ అవుతుంది, ఇది బ్రెడ్త్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద బ్రెడ్త్ అండ్ దిస్ ఈజ్ ద లెంత్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో హెచ్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో బ్రెడ్త్. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి 6 సర్ఫేసెస్కి. అంటే ఇది ఎలా వస్తుంది అంటే 6 సర్ఫేసెస్ ఎలా ఉంటాయంటే ఫర్ సపోజ్ దీన్ని నెట్ చూస్తే, అంటే నెట్ అంటే దీన్ని విప్పి చూస్తే మనకి ఏమొస్తుంది, ఇది సపోజ్ మీరు ఉన్నటువంటి గ్రౌండ్ అనుకుందాం. ఈ గ్రౌండ్కి అటుపక్క వాల్, ఓకే, అటుపక్క వాల్ కూడా ఇంత ఉంటుంది ఇలా, ఓకే. ఇది నెక్స్ట్ ఇటుపక్క వాల్, ఇది నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వాల్, ఓకే, ఇది నెక్స్ట్ బ్యాక్ వాల్, ఇది నెక్స్ట్ పైన టాప్ ఇంకోటి ఉంటుంది చూడండి, టాప్ కూడా ఇలా ఉంటుంది. సో దీన్ని మనం నెట్ అంటాం. ఇది గ్రౌండ్, అంటే ఇది ఫస్ట్ ఈ టాప్ అనుకుందాం, ఇది టాప్, ఓకే. నెక్స్ట్ రైట్ సైడ్ది థర్డ్ అనుకుందాం, లెఫ్ట్ సైడ్ది ఇది రైట్ సైడ్, ఇదేమవుతుంది మనకి మనం ఫ్రంట్ సైడ్ అనుకుందాం, బ్యాక్ ఆర్ ఫ్రంట్ సైడ్, 5th అండ్ 6 సర్ఫేసెస్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఈ క్యూబాయిడ్ యొక్క మనకు దీంట్లో సర్ఫేస్ ఏరియాలు 2 రకాలు ఉంటాయి. ఏంటిది, ఫస్ట్ ఇక్కడ లాటరల్ సర్ఫేస్ ఏరియా, lateral surface area and second total surface area, okay. సో lateral surface area అంటే LSA, షార్ట్కట్గా మనం LSA అంటాము. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మనం TSA అంటాం, ఓకే, TSA. సో ఫస్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూడండి, టోటల్ సర్ఫేస్ ఏరియా గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ పైన ఫిగర్ చూడండి, ఎల్ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ హెచ్ ఉన్నాయి.
సో ఎన్ని సర్ఫేసెస్ ఉన్నాయి? 6 ఉన్నాయి ఇక్కడ చూడండి. 1 సరే 2 3 4 5 6 ఇలా ఉన్న. సో ప్రతిది కూడా ఏ షేప్లో ఉన్నది? మనకు రెక్టాంగిల్ షేప్లో ఉన్నది. రెక్టాంగిల్ షేప్లో ఉన్నప్పుడు మనకు రెక్టాంగిల్ యొక్క ఏరియా, సర్ఫేస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ ద ఏరియా. దాని ఏరియా ఫార్ములా ఏంటిది? లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ప్రతిదానికి లెంత్ ఇంటూ బ్రెడ్త్ తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ది అబ్జర్వేషన్ చేస్తే మనం ఏదైతే మనము సర్ఫేస్ ఉన్నదో దీని యొక్క లెంత్ ఎల్ ఉంది, దీని యొక్క బ్రెడ్త్ బి ఉంది. సో ఫస్ట్ దాని ఎంత ఉంది? ఎల్ ఇంటూ బి. ఓకే, నెక్స్ట్ పైన కూడా ఏమన్నా చూడండి, దీనిపైన కూడా ఎల్ ఇంటూ బి ఉంది. సో ఇది ఎల్ ఇంటూ బి. ఈ రెండు పైన టాప్ అండ్ బాటమ్ రెండు వచ్చినాయి. నెక్స్ట్ ఈ సైడ్స్ చూసుకోండి. ఈ సైడ్కి లెంత్ ఏముంది? బి. అంటే బ్రెడ్త్ ఏముంది? హెచ్. అంటే ఇది లెంత్ బ్రెడ్త్గా ఒక సర్ఫేస్ లాగా ట్రీట్ చేసినప్పుడు ఇది బి, ఇది హెచ్ అవుతుంది. సో ఇక్కడ ఈ రెక్టాంగిల్ ఉంది, ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుంది? బిహెచ్ ప్లస్ బి ఇంటూ హెచ్. ఓకే, నెక్స్ట్ ఇటు సైడ్ కూడా సేమ్ ఉంది, బి ఇంటూ హెచ్ ప్లస్ బి ఇంటూ హెచ్. మళ్ళీ అలాగే ఎన్ని అయిపోయినాయి? 4 సర్ఫేసెస్ అయిపోయినాయి. ఈ 4లో ఇంకా మిగిలి ఉన్నది ఏంటిది? ఫ్రంట్ బ్యాక్, ఇక్కడ అటు సైడు ఇటు సైడు. సో ఇదేముంది? లెంత్ ఎల్ ఉంది, ఇది బ్రెడ్త్ హెచ్ ఉంది. ఎల్ ఇంటూ హెచ్, ఇందులో ఎల్ ఇంటూ హెచ్ ప్లస్ ఎల్ ఇంటూ హెచ్. ఎట్ సైడు మళ్ళీ ఇటు సైడు, ఇది సెకండ్. సో మొత్తం 6 వచ్చినాయి. ఇగో 1 2 3 4 5 6. సో ఇక్కడ చూడండి, కామన్గా ఎల్ ఇంటూ బి ప్లస్ ఎల్ ఇంటూ బి ఎన్ని ఉన్నాయి మనకి? 2LB. అంటే ఎల్ ఇంటూ బిని ఎల్బిగా రాసుకోవచ్చు. ప్లస్ అలాగే బి ఇంటూ హెచ్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, 2BH. ఓకే, నెక్స్ట్ ఎల్ ఇంటూ హెచ్ ఎన్ని ఉన్నాయి? 2LH. సో మొత్తము 2LB ప్లస్ 2BH ప్లస్ 2LH. ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, మూడిట్లో 2 కామన్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? 2 కామన్ ఇస్తే 2LB ప్లస్ BH ప్లస్ LH. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ ఏంటిది? 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL లేకపోతే LH అనవచ్చు. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా. సో నెక్స్ట్ కమింగ్ టు ద టోటల్ lateral surface area LSA is equal to మనకి ఇక్కడ టాప్ అండ్ బాటమ్ మనం తీసుకోమండి, ఓన్లీ 4 వాల్స్ యొక్క సర్ఫేస్ మాత్రం తీసుకుంటాం. టాప్ బాటమ్ మనము దీంట్లో పరిగణించమన్నట్లు. ఏమొస్తుంది మరి ఇక్కడ? టాప్ బాటమ్ వదిలిపెట్టండి. ఇక్కడ టాప్ ఏముంది? మన టాప్ ఎల్బి తీసుకున్నాగా, ఏది తీసుకున్నాం మనం ఇక్కడ? ఓన్లీ వాల్స్ యొక్క ఏరియా తీసుకుంటాం. వాల్స్ యొక్క ఏరియా ఏమున్నది ఇక్కడ? HL 2HL అంటే ఇది ఒక HL, దీన్ని ముందర ఒక HL ఇక్కడ. నెక్స్ట్ ఇటు సైడ్ HB, ఇటు ఒక HB, BH ప్లస్ 2BH. ఇది లాటరల్ సర్ఫేస్ ఏరియా. టాప్ బాటమ్ ఏరియాస్ మనం దీనిలో పరిగణించాము లాటరల్ సర్ఫేస్ ఏరియాలో. సో పక్క వాల్స్ యొక్క మన వాల్స్ని మాత్రం పరిగణిస్తాం. ఏమవుతుంది ఇక్కడ? 2H కామన్ ఉంది కాబట్టి 2H కామన్ ఇస్తే L ప్లస్ బి, 2H ఇంటూ L ప్లస్ బి అవుతుంది. ఇది లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్. ఓకేనా? దెన్ ద సేమ్ మేనర్ చూడండి, ఈ క్యూబాయిడ్ వచ్చిన తర్వాత క్యూబ్ ఉంటుంది. క్యూబ్లో ఉన్నటువంటి మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ లెంత్ బ్రెడ్త్ ఆల్ ఆర్ ఈక్వల్. లెంత్ బ్రెడ్త్ ఈక్వల్ అవుతుంది కాబట్టి సపోజ్ నేను లెంత్ బ్రెడ్త్ మొత్తం ఎస్ సైడ్ లాగా తీసుకున్నాను అనుకోండి, ఎస్గా తీసుకుంటే సో ఇదే ఫార్ములా అప్లై చేద్దాం. చూడండి, టీఎస్ఏ ఇక్కడ ఉంది, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ ఉంది. ఇదే ఫార్ములాని దేనికి నేను అప్లై చేస్తాను చూడండి. టీఎస్ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ అండి. నేను తీసుకునేది ఏంటిది? క్యూబ్. ఈ క్యూబ్ ఏం చేస్తున్నా, దేన్ని పరిగణలోకి తీసుకుంటానా? ఏదైతే 2 ఉందో యాజ్ ఇట్ ఈస్గా 2 పెట్టేసి నెక్స్ట్ ఎల్బి ప్లస్ బిహెచ్ ఇక్కడ చూడండి, ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ ఉందిగా. ఎల్బి అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఎస్ ఇంటూ ఎస్ వస్తుంది చూడండి, ఎస్ ఇంటూ
ఎస్, ఎందుకంటే లెంత్ బ్రెత్ ఈక్వల్ అవుతుందిగా. అలాగే బీహెచ్ అంటే ఏమవుతుంది, ఎస్ ఇంటూ ఎస్ ఇక్కడ. మళ్ళీ ఏమొస్తుంది, ఎల్హెచ్ అన్నా కూడా ఎస్ ఇంటూ ఎస్. సో మొత్తానికి మనం ఏమవుతుందంటే 2 ఇంటూ ఎస్ ఇంటూ ఎస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ఇంటూ ఎస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ఇంటూ ఎస్ ఎస్ స్క్వేర్. హౌ మెనీ ఎస్ స్క్వేర్స్ ఆర్ దేర్, 1 2 3, 3 ఎస్ స్క్వేర్స్ ఆర్ దేర్. సో 2 ఇంటూ 3 ఎస్ స్క్వేర్స్ ఆర్ దేర్. సో ఏమవుతుంది మరి ఇక్కడ 2 3 6 ఎస్ స్క్వేర్. సో దట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ అండి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్. ఓకే, 6 ఎస్ స్క్వేర్. అలాగే లాటరల్ సర్ఫేస్ ఏరియా చూడండి, ఇది కూడా లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ అని నుంచి డైరెక్ట్ రాయొచ్చు. ఇక్కడ ప్రతిదాన్ని నేను క్యూబ్కి రాస్తున్నా, దీని నుంచే క్యూబ్కి రాస్తున్నా చూడండి. 2 ఇంటూ హెచ్ అంటే ఏమొస్తుందండి, హెచ్ అంటే ఇక్కడ క్యూబ్లో ఎస్ వస్తుంది, ఇంటూ ఎల్ అంటే ఏమొస్తుంది, బి అంటే ఏమొస్తుంది, ఇక్కడ మొత్తం ఎస్ఏ కదా. ఎస్ ప్లస్ ఎస్ ఏమవుతుంది, 2s. ఎస్ ప్లస్ ఎస్ ఎస్ ప్లస్ ఎస్ ఎంత అండి, 2s. 2s ఇంటూ 2s ఎంత అవుతుందండి, 4. 2 to the 4 s into s s square. ఇది మనకు lateral surface area of the cube. This is the lateral surface area of the cube. Total surface area of the cube 6s square. Lateral surface area of the cuboid 2h into l plus b. Total surface area of the cuboid 2 into lb plus bh plus lh లేకపోతే hl. సో ఇది క్యూబాయిడ్కి సంబంధించినటువంటి మనకు ఫార్ములాస్. ఓకే, అలాగే మనం వాల్యూమ్ కనుక తీసుకున్నట్లయితే వాల్యూమ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ చూడు, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫస్ట్ వాల్యూమ్ యొక్క ఫార్ములా మనకు ఎలా వస్తుందంటే ఏరియా ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్. సో దేనికైనా ఏ వస్తువుకైనా వాల్యూమ్ అనేది ఎలా మనం కౌంట్ చేస్తామంటే ఏరియా ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్. సో ఆ ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి బేస్ ఏరియా, ఇక్కడ సపోజ్ ఇది ఆబ్జెక్ట్ అనుకోండి, ఏది మనకు క్యూబాయిడ్ అనేది ఆబ్జెక్ట్. దీనికి ఒక బేస్ ఏంటిది, బేస్ అంటే మన కింద మనం కుర్చీలు పెట్టేది ఇదంతా ఏంటి, ఎల్ ఇంటూ బి కదా. సో ఎల్ ఇంటూ బి, రైట్, ఎల్ ఇంటూ బి. మరి దీని హైట్ ఎంత అండి, హెచ్. ఆ రూమ్ యొక్క హైట్, మన రూమ్ యొక్క హైట్ ఏముంటుంది, హెచ్ ఉంటుంది, ఎల్బిహెచ్. సింపుల్గా చెప్పాలంటే దీని యొక్క వాల్యూమ్ ఏమవుతుంది, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. దీన్ని మనం ఎల్బిహెచ్ అంటాం. ఏమంటాం దీన్ని, ఎల్బిహెచ్ అంటాం. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, దిస్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్. మరి దీన్నే మనము క్యూబ్కి అయితే ఎట్లా ఉందంటే ఇక్కడ ఎల్ బిహెచ్ ఏమైతే మొత్తము ఎస్లు అయితే అన్ని ఎస్లు అయితే కాబట్టి దీని వాల్యూమ్ ఏమైతే చూడండి, ఇక్కడ చూడండి, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంటే ఎస్ఏ, ఎల్ బి అన్న ఎస్ఏ అండ్ హైట్ అన్న ఎస్ఏ. సో మొత్తం ఏమవుతుంది, ఎస్ ఇంటూ ఎస్ ఇంటూ ఎస్, ఎస్ క్యూబ్. ఇది గుర్తుపెట్టకపోతే ఎస్ ఇంటూ ఎస్ ఇంటూ ఎస్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సైడ్ ఇంటూ సైడ్ ఇంటూ సైడ్, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్ ఇంటూ సైడ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద టోటల్ టాపిక్ అబౌట్ ద క్యూబాయిడ్ అండ్ ద క్యూబ్. ఇంకా ఉన్నాయి మనకు 3D డైమెన్షన్స్ ఉన్నటువంటి ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో, ఇంకా మనకి సిలిండర్ ఉంటుంది, కోన్ ఉంటుంది, నెక్స్ట్ ఒక 3-4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే ఇవి రెండు ఒకసారి చూసుకొని నాకు ఒకసారి చెప్పండి.